సిగ్గుపడాలేనా? మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. చాలా బాగా చెప్పారండి ఆయన. సిగ్గుపడాలి, నిజంగానే అలాంటి మాటలు మాట్లాడినందుకు సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలో చెప్పమంటారా? ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగింటి ఆడపడుచులు అని చెప్పని చాలా గౌరవంగా మాట్లాడేవాడు. మరి ఆయన కుమారుడు, బహుశా మరి ఈయన విద్యాసాగర్ గారికి పరిచయం ఉండాలి. ఆయన కూడా శాసనసభ్యులేనండి, బాలకృష్ణ గారు. ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి గారికి అక్కడేదో రాజకీయ విభేదాల వల్ల ఏమన్నా నోరు జారిన పదాలు ఏమైనా ఉన్నాయేమో, దానికి ఆయన తగిన అనుభవం ఆయన జరుగుతుంది, అక్కడ ప్రజలు చెప్తారు. కానీ ఈ మొత్తం ఆడవాళ్ళందరి గురించి బాలకృష్ణ గారు మాట్లాడిన పదాలు మీ దగ్గర ఉన్న వీడియో ఈసారి ఉంటే ప్లే చేయగలిగితే చేయండి, లేదంటే ఈసారి నేను మీకు ఇలాంటి డిబేట్ ఉన్నప్పుడు నేనే తీసుకొస్తాను. బాలకృష్ణ గారు ఏమని మాట్లాడారో తెలుసా అండి? ఆడవాళ్ళు కనిపిస్తే అంట అయితే ముద్దన్న పెట్టుకోవాలి, లేదా కడుపన్న చేయాలన్నారంట. మరి ఎన్టీ రామారావు గారి కొడుకు, ఆయనకి ఏ సంస్కారం ఉందండి? మీరు అంటున్నారు కదా వీళ్ళ భాష నేర్పించాలని చెప్పని, ఆ భాష గురించి నేను మాట్లాడుతున్నాను. చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యుడు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఒక ఎంఆర్ఓ ఎంత దారుణంగా ప్రవర్తించారండి ఆమెని అందరూ చూస్తుండగా. ఆవిడ పేరు వనజాక్షి గారి మీద డైరెక్ట్ గా పబ్లిక్ చూస్తుండగా గుండెల మీద కొట్టాడండి. మరి మీకు అప్పుడు ఏమైందండి? వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్లే కదా. సభ్యత సంస్కారం సస్పెండ్ అవ్వలేదు కదండి. ఎక్కడా కూడా బాలకృష్ణ గారు సస్పెండ్ అవ్వలేదండి, చింతమనేని ప్రభాకర్ గారు సస్పెండ్ అవ్వలేదండి. తణుకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన కూడా ఒక మహిళ శ్రీలక్ష్మి అన్నావిని ఆయనకి ఎదురు మాట్లాడిందని చెప్పని ఆవిడ్ని కూడా గుండెల మీద తన్నారండి. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు, ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే గురించి చాలా ఏం పర్లా. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు కొడుకు ఎన్టీ రామారావు గారు, మీరు అన్నారు కదా వాళ్ళ తండ్రి గారు ఏం నేర్పించారని చెప్పని. వాళ్ళ తండ్రి గారు బాలకృష్ణ గారికి ఏం నేర్పించారు? ఆడది కనిపిస్తే కడుపు చేయమని నేర్పించారా? ముద్దు పెట్టుకోమని నేర్పించారా? ఇదేనా నేర్పించిన సంస్కారం? దాన్ని మీరు సమర్థించుతున్నారా? అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలి? ఆ రోజున మీరు ఎందుకు ఖండించలేకపోయారు? మేము ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి కనిపిస్తే, బాలకృష్ణ ఎక్కడన్నా కనిపిస్తే ఆడవాళ్ళందరూ వెళ్ళి చెప్పులు తీసుకుని కొట్టండి అని చెప్పాము మేము. నేర్చుకోండి, మీరు తెలుసుకోండి ఇవన్నీ. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడం నేర్చుకోండి. ఎదుటి వాళ్ళని మనం అనే మన ఇంట్లో ఉన్నది తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు నరేంద్ర గారు ఒక్క నిమిషం, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలను వ్యక్తిగతంగా మీరు ఖండిస్తున్నారా లేదా? ఫస్ట్ మీరు చెప్పండి. పార్టీ పరంగా వ్యక్తిగతంగా రెండు చెప్పండి సార్. పార్టీ పరంగా గానీ వ్యక్తిగతంగా గానీ తప్పు జరిగితే తప్పుని ఎప్పుడూ ఖండిస్తానండి. నాకు పార్టీ ముఖ్యం కాదు, నేను ఎప్పుడూ కూడా స్త్రీల్ని గౌరవిస్తాము, స్త్రీలను తప్పనిసరిగా గౌరవించాలి కూడా. ఇంత దారుణంగా కనిపిస్తే కడుపు చేసేస్తాను, ముద్దులు పెట్టుకుంటాను అని మాట్లాడే వ్యక్తులను సస్పెండ్ ఎందుకు చేయలేదు? స్వయంగా ఎన్టీ రామారావు గారు కొడుకు ఒక్కళ్ళు మాట్లాడారా? చింతమనేని ప్రభాకర్ గారు డైరెక్ట్ గా పబ్లిక్ లో కొట్టారు, ఆయన ఒక్కళ్ళైనా మాట్లాడారా? క్రమశిక్షణ కలిగిన పార్టీ సస్పెండ్ చేశారా? ఇవాళ మీరు ఆయన పెరిగిన వాతావరణం ఎక్కడండి? నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెరిగిన వాతావరణం ఎక్కడ? ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలో ఉన్న, బహుశా అక్కడే నేర్చుకుని వచ్చి ఉంటాడు ఆ సంస్కారం. అలా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అలానే మాట్లాడాల్సి వస్తుంది. మీకు వలంనేని వంశీ మాట్లాడారంటే ఆయన పెరిగిన తెలుగుదేశం పార్టీ సంస్కారమే అనుకుంటాం మేము. ఎవరు మాట్లాడి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా సార్, వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. ఆయన పెరిగిన సంస్కారం అనే మేము మాట్లాడుతున్నాం. అంటే అక్కడ టీడీపీలో నేర్చుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారా? వాళ్ళు టీడీపీలో నేర్చుకొని ఉంటారంటారా? నేర్చుకుని వచ్చారు, అక్కడే నేర్చుకుని వచ్చారండి. పూర్తిగా అక్కడ నేర్చుకుని వచ్చారు. వాళ్ళకి అక్కడ మాట్లాడతాం అవకాశం కుదరలేదేమో, ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఎక్కడా కూడా మీకు గమనించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళని డైరెక్ట్ గా తిట్టినటువంటి సంస్కారం కానీ ఎక్కడా కూడా లేదు. అలాంటిది ఉంటే తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
పర్సనల్ గా పిలిచి ఖండించడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ మన ఇంట్లో మనం చేసినటువంటి పెద్ద తప్పులు ఏమున్నాయో సరిదిద్దుకున్నాక ఎదుటి వాళ్ళ సంస్కారం గురించి మనం చాలా బాగా మాట్లాడచ్చు. మీకు మీరు ఉండవల్లి శ్రీదేవి గారు లేటెస్ట్ గా మాట్లాడినారా సార్? శ్రీదేవి గారికి స్క్రిప్ట్ రాసిస్తే ఇట్లా మాట్లాడారన్నారని ఇవన్నీ కూడా ఆవిడ ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ మెప్పు పొందాలి కాబట్టి నాకు ఇట్లా అన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయిన పార్టీ మీద ఎవరైనా బురద చల్లుతారు, ఓకే, అది తప్పేం కాదు. అంటే ఆవిడ చెప్పేది అబద్ధం అంటారు మీరు? అబద్ధం అంటే ఇప్పుడు నీకు ఆ రోజే చెప్పినప్పుడు నువ్వు ఆ రోజే ఆమె ఇది చేయాలి కదా, ఆమె ఖండించాలి కదా. అప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి మరి ఏం మాట్లాడలేకపోయి ఉంటారేమో. వచ్చేయాలండి. నువ్వు ఒక వ్యక్తిగత నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంటే, నువ్వు ఒక శాసనసభ్యురాలుగా, నువ్వు ఒక మహిళగా నిన్ను గన ఫోర్స్ చేసి పద్దాక తిట్టమని అంటే నాకు ఈ పార్టీ నచ్చలేదండి, ఈ విధంగా నేనైతే వచ్చేస్తానండి. నేనైతే తప్పనిసరిగా వస్తాను. ఎందుకంటే సరే ఇప్పుడు స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నాను నరేంద్ర గారు, మీరు ఈ పార్టీలో దాదాపు 1 year అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యి. సో మీకు పార్టీ అఫీషియల్గా కూడా అధికార ప్రతినిధి హోదా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా. ఆయన అనేకసార్లు కలిశారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరితో కూడా బహుశా మీరు టచ్లోనే ఉంటారు. మీకు ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడండి, ఎందుకంటే మీకు అధికార ప్రతినిధి ఇచ్చాం కాబట్టి, మీరు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. సో కాబట్టి మీరు ఇట్లా మాట్లాడండి, జనాల్లోకి ఈ విధంగా తీసుకెళ్ళండి, ఇట్లా తిట్టండి అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా స్పష్టంగా చెప్పారండి నాకు. మీరు ఎక్కడన్నా నరేంద్ర ఆవేశం మాత్రం తగ్గించుకోండి, తొందరపడి ఎక్కడ కూడా మీరు నోరు జారద్దు, పాయింట్స్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ పరంగానే ముందుకెళ్ళండి. ఎక్కడా కూడా మనం తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు అనేది సజ్జల రామకృష్ణ గారు. నాకు సజ్జల రామకృష్ణ గారు పొగిడితే నాకు ఏదో పదవి వస్తుందో ఏదో చెప్తున్నానండి. నాకు ఆయన చెప్పి నేను చెప్తున్నాను. కానీ మరి ఓకే, మీ విషయం మీరు చెప్పారు. ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు మీరు కృష్ణా జిల్లానే కాబట్టి, ఇప్పుడు నాని గారు, కొడాల నాని గారు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఎందుకు వీళ్ళు చెప్పలేకపోయారు సార్ వాళ్ళకి, ఇలా మాట్లాడొద్దు పార్టీకి నెగిటివ్ వస్తుంది అని? ఒకటే పార్టీలో మాట్లాడటానికి మనకి ఈ యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఏంటంటే ఎవరైనా ఏదైనా వాళ్ళ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. అండ్ దట్టు వాళ్ళు ఏంటంటే ఎన్నిక కాబడినటువంటి నాయకులు, వాళ్ళని ఆ రోజున ఈ విధంగా మాట్లాడతారు అని చెప్పని వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు. తప్పనిసరిగా దాన్ని పిలిచి మాత్రం ఖండించిన సందర్భాలు మాత్రం బాగా మాకు స్పష్టంగా తెలుసు. దాని తర్వాతే దాని యొక్క పర్యవసానం గాని, దాని యొక్క ఇంపాక్ట్ గాని, ప్రజల నుంచి వచ్చిన స్పందన, వాళ్ళు ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం కూడా జరిగింది. ప్రజలు ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలే కానీ ఎక్కడైనా కానీ దాని ఇంపాక్ట్ ఉండుంటది. డెఫినెట్ గా ఆ రిజల్ట్ లో దాని యొక్క భాగం ఉంటది, దాన్ని అనుభవించి తీరాలి కూడా, తప్పించుకోలేదండి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రకాలుగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు, అలాంటి సంబంధించిన వీడియోలను కూడా ఎక్కడ బయటికి రానివ్వకుండా ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేటువంటి తెలివితేటలు మాకు లేవు, నేర్చుకోలేదంటే సార్, నేర్చుకోవాలి మరి రాజకీయాల్లో. అదే చెప్తున్నా కదా, పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా స్ట్రైట్ మాట్లాడుతూ, మొన్న మేనిఫెస్టోనే ఉందనుకోండి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటే మించి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది మీ అందరూ విన్నారు, మేము విన్నాము. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్పారు వెళ్ళి, ఆయన అడ్వైజర్స్ గానీ, ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటున్నారు, మనం కూడా కొంచెం ఏదన్నా దాన్ని బూస్టప్ ఇచ్చి చెప్దామంటే అవసరం లేదండి, మనం ఏదైతే మేనిఫెస్టో 2019లో ఇచ్చామో దాన్ని మనం ఆచరణలో పెట్టాము, నెక్స్ట్ నేను ఏం చేయగలను అదే చెప్తాను అని అన్నారు. కానీ బూస్టప్ మాటలు, బంబాడు మాటలు ఇవన్నీ లేవు, రావు కూడా. రైట్, మాట్లాడదాం సార్. మనతోటి బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే అండి.